ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం అందంగా ఉన్నదా? ఆ ప్రక్క సముద్రము, ఈ ప్రక్క సుందరమైన ఒక తోట. అక్కడ నిలబడి మీతో మాట్లాడడం నాకు అధిక సంతోషము. ఈ స్థలము మలేషియాలోని సెరవాక్ అనే ఒక రాష్ట్రము ఉన్నది. ఇది వచ్చి మలేషియాలోని తూర్పు మలేషియా అని పిలువబడుచున్నది, ఈస్ట్ మలేషియా. అదేమనగా కోలాలంపూర్ మలేషియా రాజధాని నుండి విమానంలో 2 గంటల సేపు రావాలి. సముద్రమును దాటి సముద్రంలో ఉన్న ఒక దీవి ప్రాంతము, ఇది కూడా మలేషియాకు చెందినది. అందులో మిరి అనే ఒక పట్టణము, సముద్ర తీర పట్టణము, చాలా అందంగా ఉన్నది. కొండల ప్రదేశం ఉన్నది, చాలా సమృద్ధి అయిన ప్రాంతము, అందమైన తోటలు అమర్చి ఉన్నారు. కనుక అనేక మంది ప్రజలు వాకింగ్ చేస్తూ అలాగే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనము కూడా దేవుడు సృష్టించిన సృష్టిని చూసి ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి. ప్రక్కలో తోటలు ఉంటే ఉదయమునే లేచి వాకింగ్ వెళ్ళాలి. సోమరితనంతో కూర్చునే ఉండకూడదు. మనం ఉత్సాహంగా ఉండాలి. ఉదయమునే 40 నిమిషాలు నడవండి. మీ శరీరం, బాడీ హెల్తీగా ఉంటుంది. మనసు రమ్యంగా, సంతోషంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. సరేనా? సరే, ఇప్పుడు దేవుడు నాకేం చెబుతున్నారు అని అడుగుచున్నారా? ఎవరో ఒకరి గురించి మీ మనసు బాధించుచున్నది. మీ ఇంట్లో, ఉద్యోగము చేసే స్థలములో, ఉన్న పరిస్థితులలో, కొందరి సంఘములో కోపం వస్తుంది. పగకు పగ తీర్చుకోవాలి. కొందరికి ఈ కోడలు నా కొడుకు నేర్పించి నా కొడుకు నన్ను ద్వేషించడం ప్రారంభించాడు, విడిచిపెట్టకూడదు, ఏదైనా చెయ్యాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, వీరిని ఏమైనా చెయ్యాలి అని అనిపించుచున్నదా? కొన్నిసార్లు కొందరిని చూస్తే అలా అనిపిస్తుంది కదా. ఎందుకంటే వారు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని నేను ఏమైనా చెయ్యాలి. బయట ఏమీ చెయ్యలేకపోయినా లోన అలా అనిపిస్తుంది, ఏదైనా చెయ్యాలి అని చెప్పి. అయితే దేవుడేం చెబుతున్నారో తెలుసా? సామెతలు 20వ అధ్యాయము 22వ వచనములో, కీడుకు ప్రతి కీడు చేసేదననుకోవద్దు. నా కుమారుడా, నా కుమార్తె, వారు నీకు కీడు చేయుచున్నారు, నిజమే. వారు అబద్ధమైన వాటిని చెప్పి నీకు వేదన కలుగజేస్తున్నారు, నీ మీద నేరం మోపుచున్నారు, కీడు చేస్తున్నారు, నీ నెమ్మదిని చెడగొడుతున్నారు, నీ సంతోషమును చెడగొడుచున్నారు, నిన్ను నెమ్మదిగా ఉండనివ్వనంటున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. బాగా తెలుస్తుంది. అయితే ఆ కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నేను అలాగే చేస్తాను అని చెప్పకు కుమారుడా, కుమార్తె. దేవుడు చెబుతున్నారు. అయితే నేనేం చెయ్యాలి అని అడిగితే దేవుడు చెబుతున్నారు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. ఓపికతో కనిపెట్టుకుని ఉండు. తిట్టేవారిని తిట్టనిమ్ము, మాట్లాడేవారిని మాట్లాడనిమ్ము, ఇరికించాలనుకునేవారిని ఇరికించనిమ్ము, అబద్ధమైన వాటిని చెప్పి నాకు విరోధముగా రెచ్చగొట్టు వారిని రెచ్చగొట్టనిమ్ము, కీడు చెయ్యనిమ్ము. కీడుకు ప్రతి కీడు చెయ్యాలని అనుకోవద్దు. నేను నడిచి వచ్చిన సేవా మార్గములో 50 సంవత్సరాలవుతున్నాయి. నేను సేవకు సమర్పించుకొని ఎన్నో కీడులను సంధించాను. అబద్ధపు నేరారోపణలు చేశారు, హేళన, పరిహాసము, కేవలమైన మాటలు ఇతరులకు నేర్పించి నా కుటుంబంలోని వారికి నేర్పించారు. నేను పడ్డ బాధలు అనేకమైనవి సంధించాను. తోడుగా ఉన్న మనుషుల వలన కలిగినవి, తెలియని మనుషుల ద్వారా కూడా వచ్చినవి. మనకు వారికి సంబంధమే ఉండదు, ఏదైనా కీడు చేస్తారు. ఇవన్నీ చూశాను. అదే లోక జీవితము. దుష్ట హృదయము కలిగిన మనుషులు. మనం సంతోషంగా ఉంటే కొందరికి ఇష్టముండదు, మీరానందంతో ఉంటే ఇంట్లో ఉన్న కొందరికి ఇష్టముండదు. వారు ఈర్ష్యతో మీ సంతోషమును చెడగొట్టి లేనిపోనివి చేస్తారు. మీరు పనిచేసే స్థలంలో హెచ్చింపబడుచు ఉంటే కొందరికి ఇష్టముండదు. కొందరు బాగా మాట్లాడుచు గుడ్ మార్నింగ్ సార్ అంటారు, అయితే మీకు గుంత తవ్వుతారు. మీకు విరోధంగా అబద్ధాల్ని చెప్పుకుంటూ కీడు కలుగజేస్తూ ఉంటారు. చర్చిలో చూడండి, స్తోత్రములు అని అంటారు, బయట కూడా స్తోత్రములు, లోపల వీడెప్పుడు నశించుతాడు, కింద పడతాడు అన్న హృదయము కలిగిన ప్రజలు అంతటా ఉంటారు. ఈ లోకమే అలాంటిది. మనం ఇదే కదా చూశాం. యేసుక్రీస్తు జీవితంలో చూశాము, ఇప్పుడు లోకమున చూస్తున్నాము. ఇదే లోకము, అలాంటి లోకములో జీవిస్తున్నాము. మనకు కీడు చేసే ప్రజలు అధికమవుచున్నారు. కనుక కీడుకు ప్రతి కీడు చెయ్యాలి అనుకోకండి. ఎంతమందిని పగ తీర్చుకుంటారు యోచించండి. ఎంతమంది ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, వీధిలో ఉన్నారు, ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నారు, చర్చిలో కూడా ఉన్నారు. కనుక ఎలా? దేవుడు చెబుతున్నారు, వద్దు, నీవు నా కొరకు కనిపెట్టుకుని ఉండు, మౌనంగా వారిని క్షమించుము. కీడు చేసే ప్రజల్ని, దేవా నేను వారిని క్షమిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, మీ కొరకు నేను కనిపెట్టుకుని మౌనంగా ఉన్నాను, మీరు నన్ను రక్షించుకోనుడి, అంతే. వారిని నేను పగ తీర్చుకుంటాను, నాశనం చేస్తానని చెప్పలేదు. నిన్ను నేను రక్షించెదను, నిన్ను నేను కాపాడెదను, నీకు వారు చేసే ఏదీ కూడా నాశనము కలుగజేయదు. అది వాగ్దానము. దాన్నే దేవుడు చెబుతున్నారు. కనుక ఎందరో ఎన్నో కీడులు చేయడానికి ప్రయత్నించారు, దేవుడు నన్ను కాపాడారు. 4వ వడి నుండి తరిమేయాలనుకున్నారు, లేకుండా చెయ్యాలనుకున్నారు,
హక్కు లేకుండా పోతుంది అని కూడా అన్నారు. ఏమి చేయలేకపోయారు. దేవుడు నన్ను కాపాడారు, ఇప్పటి వరకు నడిపించుచున్నారు, అంతే. వారి మీద మనమెందుకు కోపంతో రగిలిపోవాలి, పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఉండకూడదు. యేసుక్రీస్తు వలె మంచి హృదయముతో దేవా వారిని ఆశీర్వదించుడి, వారు బాగుండాలి, నాకు కీడు చేయుట వారికి సంతోషమైతే చెయ్యనిమ్ము. అలాగైనా వారు సంతోషంగా ఉండాలి. వారికి యేసులో ఉన్న సంతోషము లేదు. మనకు కీడు కలిగితే కొంచెంసేపు అల్ప సంతోషంగా ఉండనిమ్ము అని అనుకోండి. దేవా వారిని ఆశీర్వదించుడి. కనుక మీరు పగ తీర్చుకోవాలి, పగతో ప్రతీకారం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, వదిలిపెట్టకూడదు అని అనుకోకూడదు. ఓపికతో ఉండండి, నిదానంగా ఉండండి, క్షమించండి. మనసులో క్షమించి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుడి. దేవా మీరు చూసుకోండి, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను, మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నానని చెప్పండి. ఆయన మిమ్ములను రక్షించును. వారు చెప్పినట్లుగా ఏదియూ జరగదు. వారు చెప్పినట్లుగా జరుగుటకు విడిచిపెట్టరు. మనల్ని నాశనము చెయ్యలేరు, మనల్ని లేకుండా చెయ్యలేరు, మనల్ని వేరు చెయ్యలేరు. భయపడకండి. కనుక ఓపికతో ఉండుడి. ఈ దినం దేవుడు చెబుతున్నారు, ఎవరి గురించో దిగులుగా ఉన్నారు కదా, ఏదైనా చెయ్యాలని కోపంతో ఉన్నారు కదా, ఈ రోజు క్షమించి హృదయంలో నుండి దాన్ని తీసివెయ్యండి. సరేనా? మీ హృదయంలో నుండి దాన్ని తీసివెయ్యండి. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలరు. ఇదే యేసు నాకు నేర్పించినది. మనం ఆయన అడుగుజాడలలో నడవాలి కదా. అదే క్రైస్తవ జీవితము. ఊరికే బైబిల్ చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, కానుకలిస్తున్నాను కాదు. ఆయన అడుగుజాడలలో నడవాలి, ఆయన నడిచినట్లు. అదే క్రైస్తవ జీవితము. ఈ దినం సమర్పించుకుంటారా? దేవా, నేను మీ అడుగుజాడల్లో నడవాలి, పగతో ప్రతీకారం తీర్చుకోకూడదు, అలాంటి ఆలోచన నాకు రాకూడదు. నాకు కీడు చేయువారు, వేదన కలుగుజేయువారు చుట్టుపక్కల ఉన్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా క్షమించుచున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను. వారిని బావుండనిమ్ము, సంతోషంగా ఉండనిమ్ము. వారి మీద కోపము, పగ తీర్చుకునే స్వభావము నాకు అస్సలు రాకూడదు. మీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, మీరు నన్ను కాపాడుచున్నారు, నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.